ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారం ఆగస్టు 11తో 46 రోజులు కంప్లీట్ అయింది. ఈ 46 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ఇప్పటికీ ఈ సినిమాకు షేర్లు వస్తున్నాయి. 46 రోజు కూడా ఈ శని ఆదివారాల్లో కూడా కొన్ని చోట్ల హౌస్ఫుల్స్ బోర్డు పడ్డాయి, ఎస్పెషల్లీ హిందీలో. ఇక టోటల్ కలెక్షన్స్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో చూసుకుంటే ఈ సినిమాకి ఇప్పటి వరకు 185 కోట్లు గ్రాస్ వచ్చింది తెలంగాణలో. ఇక రాయలసీమ నుంచి 43 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 12 కోట్లు. ఇలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 46 రోజుల్లో 295 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 73 కోట్లు, తమిళనాడు నుంచి 44 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, ఇక హిందీ నుంచి 299 కోట్లు. ఇంకొక కోటి వస్తే 300 కోట్లు వస్తాయి ఇక్కడ హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 261 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 46 రోజుల్లో 1059 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు ఉంటే 27.5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు ఉంటే ఇక్కడ 21 కోట్ల 75 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల 25 లక్షల షేర్ రావాలి రాయలసీమలో హిట్ అవ్వడానికి. ఇక అది రానట్టే 5 కోట్లు వెనక్కి ఇవ్వాలి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు ఉంటే ఇక్కడ 21 కోట్ల 70 లక్షల షేర్ వచ్చిందంటే 70 లక్షలు లాభాలు ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు ఉంటే ఇక్కడ 12.5 కోట్లు వచ్చింది. మరో 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, అది కష్టమే. 1.5 కోటి దాకా వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు ఉంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి దాకా గ్రాస్ రావాలి, ఇది కూడా వెనక్కి ఇచ్చేయాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే ఇక్కడ 11 కోట్ల 30 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 70 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి. అలాగే కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్లకు ఉంటే ఇక్కడ 11 కోట్ల 30 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 70 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు ఉంటే ఇక్కడ 6 కోట్ల 20 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 80 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 168 కోట్లకు ఉంటే 187 కోట్ల షేర్ వచ్చింది. అంటే 19 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా. తెలంగాణలో మంచి లాభాలు, ఉత్తరాంధ్రలో స్వల్ప లాభాలు, ఇక మిగతా ఆంధ్రాలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్, ఒక రాయలసీమలోనే 5 కోట్లు నష్టం. బట్ ఓవరాల్గా చూసుకుంటే క్లీన్ హిట్ తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల లాభాలతో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే ఇక్కడ 36.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11.5 కోట్ల లాభాలు కర్ణాటకలో. ఇక తమిళనాడులో 16 కోట్లకు ఉంటే ఇక్కడ 22 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలు తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు ఉంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు ఉంటే ఇక్కడ 149 కోట్ల షేర్ వచ్చింది. అంటే 64 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్లకు ఉంటే ఇక్కడ 130.5 కోట్ల షేర్ వచ్చిందంటే 60 కోట్ల 50 లక్షల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు ఉంటే 46 రోజుల్లో 538 కోట్ల షేర్ వచ్చింది. అంటే 168 కోట్ల లాభాలతో సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, సోమ మంగళ బుధు ఈ 3 రోజుల కలెక్షన్స్ ఉండవు. ఇక గురువారం ఆగస్టు 15 నుంచి కొత్త సినిమాలు చాలా ఉన్నాయి అన్ని భాషల్లో. హిందీలో 3, తెలుగులో 3, తమిళ్లో 1. సో అన్ని థియేటర్లు ఇక కల్కి ఉండదు, అన్ని థియేటర్లు కొత్త సినిమాలకు ఇచ్చేయాలి. ఆ రోజు 50వ రోజు. సో 50 రోజుల్లో సినిమా నాకు తెలిసి ఇంకో 1 కోటి దాకా, 50 లక్షల నుంచి 1 కోటి దాకా గ్రాస్ రావచ్చు. అంటే 1060 కోట్లతో పరుగు కంప్లీట్ చేసుకోబోతుంది మన కల్కి సినిమా. అద్భుతం అని చెప్పాలి ప్రభాస్ కెరియర్లో. ఇది 2వ 1000 కోట్ల సినిమా. అలాగే ఇప్పటి వరకు 1000 కోట్లు సాధించిన సినిమాలు 7 మాత్రమే ఇండియాలో. అందులో 6వ స్థానంలో ఉంది మన కల్కి సినిమా.
అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 46 రోజుల్లో 1059 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 538 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 168 కోట్ల లాభాలతో సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఇక ఇది 7వ వారం, ఇప్పుడు 8వ వారం తర్వాత ఓటీటీకి వస్తుంది. ఆగస్టు 23 శుక్రవారం నాడు ప్రైమ్ వీడియోలో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ రికార్డులు బద్దలు కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఓకే, బాయ్.